హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఏం నడుస్తుంది అనుకుంటున్నారు? బిగ్ బాస్ హౌస్ లో ప్రెసెంట్ అయితే టాస్క్ నడుస్తుంది అనమాట. సో యాక్షన్ ఏరియాకి రమ్మని బిగ్ బాస్ అయితే అందరినీ చెప్పేశారు. సో యష్మి టీమ్ స్ట్రాంగెస్ట్ టీమా లేకపోతే నైనికా టీమ్ స్ట్రాంగెస్ట్ టీమా అని చెప్పేసి డిసైడ్ చేసే థర్డ్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ ఏంటంటే స్విమ్మింగ్ వెబ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది అక్కడ. సో ఆ ప్లాట్ఫామ్ మీదకి 5 ఇటుకల్ని ఏ క్లాన్ వాళ్ళు అంటే నైనికా క్లాన్ వాళ్ళ లేకపోతే యష్మి క్లాన్ వాళ్ళు ఫస్ట్ పెడతారా చూద్దామని. సో ఈ 2 టీమ్స్లో ఏ క్లాన్ వాళ్ళు ఫస్ట్ పెడతారో వాళ్ళే విన్నర్స్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యష్మి టీం నుంచి కొంతమంది అండ్ అలాగే నైనికా టీం నుంచి కొంతమంది అయితే పార్టిసిపేట్ చేశారు. సో యష్మి టీంలో ఉన్న పృథ్వీ అయితే నైనికా టీంలో ఉన్న కొంతమంది బ్రిక్స్ పెట్టిన తర్వాత దాన్ని అయితే కొట్టేశాడు. ఇట్లా దాని మీద అయితే కొంచెంసేపు ఇష్యూ అయితే జరిగింది. ఇది చీటింగ్, ఇది ఫ్రాడ్ అని చెప్పేసి. సో ఇది ఫౌల్, ఇట్లా ఆడద్దు అని చెప్పేసి 2 టీమ్స్ అయితే నైనికా టీంలో వాళ్ళైతే బాగా స్ట్రాంగ్గానే డిఫెండ్ చేశారు. అట్లయితే మీరే ఫస్ట్ నెట్టారు అని చెప్పి చాలాసేపు కాన్వర్సేషన్ అయితే జరిగింది ఆ 2 టీమ్స్ మధ్యలో. సో సంచాలక్ అయితే ఎటు చెప్పలేకుండా అట్లా జస్ట్ స్టేర్ చేస్తూ ఉన్నాడు. సో ఇద్దరికి 2 ఛాన్సెస్ ఇచ్చారనమాట సంచాలక్ నిఖిల్ అయితే. సో అయిపోయిన తర్వాత ఇంకా లేదు నార్మల్గా గేమ్ ఆడండి అని చెప్పి సంచాలక్ అయితే చెప్పిన తర్వాత అప్పుడు నెక్స్ట్ యష్మి టీమ్ 4 బ్రిక్స్ యష్మి టీం అయితే 4 బ్రిక్స్ పెట్టారనమాట. సో ఆబ్వియస్లీ యష్మి టీమే గెలిచారు అండ్ నైనికా టీం వాళ్ళైతే ఓకే లైట్ మేము వాళ్ళు గేమ్ గెలిచారు, మేము ప్రజల మనసుల్ని గెలిచాము అని చెప్పి యాజ్ యూజువల్గా ఎండ్ చేసేసారు. సో చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ అయితే చేసుకున్నారు నైనికా టీం వాళ్ళు. ఎందుకంటే అది మీరు ఫౌల్ అని చెప్పినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ 2 బ్రిక్స్ ఉన్నాయి, మాకేమో ఒక్క బ్రిక్కే ఉంది, మీరు అప్పుడు ఫౌల్ అని ఎట్లా చెప్తారు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ అయితే జరిగింది. విష్ణుప్రియ కూడా చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ చేసింది. అయినా కానీ బిగ్ బాస్ అయితే ఓకే సంచాలక్ నిర్ణయమే ఓకే అని చెప్పేసి ఇచ్చేసారనమాట. సో ఇది ప్రజెంట్ అప్డేట్ అయితే. సో మరి నెక్స్ట్ బిగ్ బాస్ అయితే అందరినీ గార్డెన్ ఏరియాకి వచ్చి కూర్చోమని చెప్పారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ.